తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఎడతెరిపి వానలు పడడంతోని రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలి అంటే అలర్ట్ అయిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అందరూ అధికారులతోని ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్లో ముఖ్యంగా అసలు ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసే బాధ్యత అధికారులదే అని చెప్పేసి ఇప్పటికే ఇంతకు ముందు కూడా కలెక్టర్ల పైన ఈ బాధ్యత వేశారని చెప్పుకోవాలి. ఇటు రూరల్ కావచ్చు అటు అర్బన్ కావచ్చు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత అధికారులదే అని చెప్పేసి అన్నారు. అంటే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే చిన్న వానకే అంత అతలకుతలమయ్యే అవకాశం ఉన్నందున ఇప్పటికే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో. ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ జామ్లు కావచ్చు ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ కావచ్చు ఇవన్నింటిని సమన్వయంతో అధికారులు దీంట్లో భాగమయ్యి వర్క్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే అంటున్నారు. అటు ట్రాఫిక్ సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ని నియంత్రించడానికి ప్రయత్నాల్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇంకా మనకు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మనం యూసుఫ్ కూడా ఇటు కృష్ణానగర్ ఇంకా ఇటు ప్యాట్నీ నగర్ ఇదంతా ఈ ఏరియాలని బేగంపేట కూకట్పల్లి ఇలా ఇటు ముసరాంబాగ్ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో చిన్న చిన్న ఏరియాల్లో ముఖ్యంగా చెప్పాలంటే కాలనీల్లోకి ఇళ్లలో వాటర్ వస్తున్నాయని చెప్పి ఇప్పటికే ప్రజలు వాపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు ఇంకో పక్క హైడ్రా కావచ్చు సమన్వయంతో పనిచేయాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులకు సూచనలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఇప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు అవి జరగకుండా చూసే బాధ్యత అధికారులదే అన్నారు. అయితే ఇప్పుడు హైదరాబాదే కాకుండా మన రాష్ట్రం మొత్తంలో ఇటు కామారెడ్డిలో దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టయితే తెలుస్తుంది. ఇంకా మెదక్ అలాగే ఇటు సిద్దిపేట ఇక్కడ అధికంగా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని చెప్పేసి ఇప్పటికే అంటున్నారు. అంటే ముఖ్యంగా భయంకరంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి. ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం అంటే ఇంతకు ముందు కూడా చెప్పారు. నిన్నటి నుంచి వెళ్ళి ఇప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించినందున ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే ఐటీ కంపెనీస్కి సూచనలు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఇప్పుడు ఒక పక్క ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. ఇవాళ నుంచి వెళ్ళి వినాయక చవితి అయినందున ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పూజల సమయం ఇంకా మనం మార్కెట్లలో చూసినా కూడా ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఎవరు అమ్ముకునే పరిస్థితి లేదు, ఎవరు కొనే పరిస్థితిలో లేరు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ వర్షం కారణంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టయితే తెలుస్తుంది. అటు రైతు బజార్లో చూసుకోవచ్చు ఇటు చిన్న చిన్న మార్కెట్లలో కూడా చాలామంది అటు ప్రజలు ఇటు అమ్మే వెండర్స్ కూడా చాలా ఇబ్బందులకు పాలవుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు కూడా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు భక్తులు ఇప్పుడు ఖైరతాబాద్ లాంటి పెద్ద పెద్ద గణేష్ దర్శనానికి వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే అంటున్నారు. ఎందుకంటే ఇటొక పక్క వర్షం పడడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి, ఇంకో పక్క ఇటు జాబ్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కానీ ఏవైనా ఓపెన్ ఉంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి ఇన్ఫామ్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే ఆర్వి కర్ణన్ ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ మనకు సూచిస్తున్నారు. అయితే ఇటు ప్రజలకు కావచ్చు మీడియాకి కావచ్చు ఇక్కడ ఏవి ఓపెన్ ఉన్నా నాలాలు ఓపెన్గా ఉన్నా లేకపోతే అవి ఉప్పొంగిపోతున్నా లేకపోతే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి ఉన్నా వెంటనే మాకు ఇన్ఫామ్ చేయాలి అని చెప్పేసి జిహెచ్ఎంసీ కోరుతోంది. ఇటు హైడ్రా నుంచి కూడా అంటే సిబ్బంది మొత్తం అందరూ ప్రధాన రహదారుల్లో ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే అక్కడ వాళ్ళు ఉంటున్నట్టయితే తెలుస్తుంది. కానీ చిన్న చిన్న కాలనీల్లో వాళ్ళు లేరు అని చెప్పేసి ఇప్పటికే మనకు చాలా విమర్శలు ఉన్నాయి హైడ్రా మీద. కానీ అవన్నింటినీ సమన్వయంతో అవన్నీ సాల్వ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం అలర్ట్ అయితే ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి అంటే దాదాపు ఈ 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం నిన్న నుంచి కొనసాగుతూనే ఉంది అని అంటున్నారు. కాబట్టి ఇది ఒకవేళ పెరిగితే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ బానుతో హారిక, హైదరాబాద్.